శని గ్రహాలు అంటే మన చక్ర గ్రహాలు అంటే మన సుడి గ్రహాలు అంటే మనకు గ్రహం మంచిగా లేదు అంటే ఈ 4 మూలల్లా 4 గోడల్లా 4 మూలలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. శని గ్రహం అయినా ఏ గ్రహాలైనా కానీ మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనకు గ్రహాలు చేంజ్ అయినప్పుడు మనకు ప్రతి మనిషికి ఒక్కసారి శని గ్రహం వస్తుంది, గురు బలం వస్తుంది. ప్రతి ఒక్క గ్రహం మనపై పడుతుంది. మనకు శని గ్రహం మనపై పడ్డప్పుడు మనకు కొన్ని బాధలు, అవమానాలు, కొన్ని చిత్రగింతలు, లేనిపోని నిందలు మీద పడడం, మనకు కొంతమంది శత్రువులు తయారవడం, కొంతమంది మనల్ని చూసి ఓర్వలేకపోవడం, అదేంటిదంటే మనకు శని గ్రహం మనపై ఉన్నప్పుడు అలాంటివి జరుగుతున్నాయి. అటువంటి అప్పుడు మనము శని గ్రహం మనపై చాలా మనకు చిత్రగింత గురి చేస్తుంది అంటే మనపై గురు బలం చాలా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, మనకు అన్నీ కలిసి వస్తున్నాయి, మనకు అందరూ మిత్రులు అవుతున్నారు, కొంతమందిని ఓర్వలేక సూటిపోటల మాటలు మాట్లాడు అన్నీ మనయే సాగుతున్నాయి కదా అని ఇతరులను నిందించుడు, అన్నీ దోసుకునుడు, మనకు అన్నీ కలిసి వస్తాయి. ఆ టైంలో గురు బలం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కటి మనకు కలిసి వస్తుంది. అటువంటి టైంలో కూడా మనము దానము ధర్మం చేయాలి. ఇతరులను నిందించకూడదు, ఇతరులను మోసం చేయకూడదు. మనకు మంచి జరుగుతుంది, ఏది చేసినా మనకు కలిసి వస్తుంది. ఎందుకంటే మనపై గురు బలం ఉన్నది కాబట్టి. గురు బలం ఉన్నప్పుడు మనకు దేనికి లోటు లేకుండా అన్నీ కలిసి వస్తాయి. శని గ్రహణం వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు గురు బలం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించామో శని బలం వచ్చినప్పుడు కూడా, శని గ్రహం మీద ఉన్నప్పుడు కూడా మనకు ఇవి నిరత్రం అయిపోతాయి. అందుకే అంటారు చూడు, ఒక వాడికి, ఒక దుర్మార్గునికి చెడు జరిగినప్పుడు ఆడు మంచిగా ఉన్నప్పుడు ఆడు చూసావా, ఆడు ఆగాడా, ఆడు అంతరాల మీద ఆగాడా అని ఎందుకు అంటాము? ఆయనకి మంచిగా ఉన్నప్పుడు వాడు ఆగలేడు కాబట్టి చెడు జరిగినప్పుడు అలా అంటారు. అందుకని మనకు గురుబలం ఉన్నప్పుడు, మనకు అన్నీ నడుస్తున్నప్పుడు, అన్నీ సాగుతున్నప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు కూడా మంచిగా ప్రవర్తించాలి ఇతరులతోటి. అప్పుడు శని గ్రహం మనపై ఉన్నప్పుడు సుతలం శనిదేవుడు కూడా మనల్ని కాపాడుతాడు. అతడు కూడా ఒక దేవుడే. శనిదేవుడు అంటే అందరినీ అస్సలు ఇబ్బంది పెట్టాడు. మనము గురుబలం ఉన్నప్పుడు మనకు అన్నీ కలిసి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాము అన్నది దృష్టిలో పెట్టుకొని ఆయన శిక్షలు వేస్తూ ఉంటాడు. మనకు కొన్ని కష్టాలు వస్తాయి. మనపై శనిగ్రహాలు ఉన్నప్పుడు మనకు కొన్ని కష్టాలు స్టార్ట్ అవుతాయి. అచానక్ వెళ్ళి కష్టాలు సాల్వ్ అయిపోతాయి. ఏం జరుగుతుందో మనకు తెలియలేని పరిస్థితి, ఇలా ఎలా అవుతుంది అనుకుంటాం. కానీ అప్పుడు మనకు శని ప్రభావం మన మీద స్టార్ట్ అయ్యేది కాబట్టి. అయినా కానీ అవి శనిదేవుడు మనకు గురుబలం ఉన్నప్పుడు మంచిగా చేస్తే, మంచి పనులు చేస్తే శనిదేవుడు కూడా ఒక 10 రోజులనే వీటిని